53 వచ్చిన వారు భయపడకుండా ఆయన వారిని సంరక్షించును, సురక్షితముగా నడిపించును, వారి శత్రువులను సముద్రములో ముంచి వేసెను. కాబట్టి ఈ లోకంలో ఏ విషయంలో మనం భయపడకుండా మనం సురక్షితముగా ఉంచగలిగిన నడిపించగలిగిన సమర్థులని దేవుని వాక్య భాగంలో మనం చూస్తుంటాం. ఈ లోకంలో మనం నెమ్మదిగా సురక్షితంగా ఉండాలంటే కొన్ని వచనాలు ఉన్నాయి, వాటిని చదువుకో. ఈ లోకంలో మనం దేవుని భయపడకుండా, ఈ లోకంలో ఏ విషయంలో కూడా మనం భయపడకుండా ఉండాలంటే దేవుని లేఖనాలలో ఇలా ఉంది. పిల్లలు చదువుకుందాం, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. అవును పిల్లలు, ఈ లోకంలో మనం సేఫ్గా ఉండాలంటే, సురక్షితంగా ఉండాలంటే దేవుడు అంటే మనకు బలమైన దుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఆ దుర్గము మనం అంటే ఆ దుర్గములో ప్రవేశిస్తే అందులో పరిగెత్తి సురక్షితముగా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉంటాడని మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నీతిమంతులుగా విమోచించినటువంటి వారు, ఆయన దుర్గం అంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం. దేవుని యొద్దకు వచ్చినప్పుడు పిల్లల అతను జీవితకాలం అంతా కూడా సేఫ్గా ఉంటాడు, సురక్షితంగా ఉంటాడు. అంటే ఏ ఆపద రాకుండా కదా, వచ్చిన వాటిని దేవుడు తొలగిస్తాడని సేఫ్గా ఉంటాడు. మన చుట్టూరు ప్రళయం వచ్చిన, మన చుట్టూరు ఎలాంటి విపత్తులు దాడి చేసినా మనమట సురక్షితంగా ఉంటామని దేవుని. కాబట్టి యెహోవా మనకు బలమైన దుర్గముగా ఉన్నాడు. మనమంట అందులో ప్రవేశించి సురక్షితముగా ఉంటామంట. కాబట్టి ఆయన యుద్ధకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు దేవుని మందిరానికి. కాబట్టి మొదటిగా మనమంట ఆ దుర్గములోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండాలి. ఆయన యుద్ధకు రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. అలా వచ్చినప్పుడు మనం కదా సేఫ్గా ఉంటామని దేవుని వాక్య భాగం అంటుంది. ఈ లోక సంబంధమైన వాటిల్లో సేఫ్ లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో సేఫ్ ఉంది కదా. నోవాహు టైంలో దాదాపు నోవాహు 120 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించాడంట ప్రజలు. ప్రభువు నమ్ముకోండి, మీరు రక్షించబడతారు, దేవుడు లోకం మీదకి జలప్రళయం రప్పించబోతున్నాడు. కాబట్టి ఆయన మాట నమ్మి ఇదిగో ఈ ఓడలోనికి రండి, మీరందరూ కూడా సేఫ్గా ఉంటారు, సురక్షితంగా ఉంటారని ఎన్నో సంవత్సరాలు దేవుని మాటను చెప్పాడు. ఏమని చెప్పాడు నోవాహు? జలప్రళయం రాబోతుందంట, దేవుడు భూమిని జలముల చేత నాశనం చేయబోతున్నాడంట. కాబట్టి దేవుడు నాతో మాట్లాడి ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందినట్లుగా ఓడను సిద్ధపరచుకోమన్నాడు. అందువలన నేను ఓడను సిద్ధపరుస్తున్నాను, నా మాట విని మీరు కూడా ఈ ఓడలోనికి వస్తే మీరు కూడా సేఫ్గా ఉంటారు, సురక్షితంగా ఉంటారని ఎన్నో సంవత్సరాలు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడంట. దేవుని మాటను చెప్పాడు. సువార్త అంటే దేవుని మాట, ఎలా రక్షించబడతామో తెలియజేసేటువంటి మాట, ఎలా పాపం నుంచి విడిపించబడతామో తెలియజేసే మాటలే సువార్త. ఎవరు విడిపిస్తారు పాపము నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, ఆరణ అగ్నిగుండము నుంచి, ఈ శోధన నుంచి ఎవరు విడిపిస్తారు అని తెలుసుకునేది సువార్త. ఆ విడిపించగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి రక్షణ పొందడానికి దేవుని మాటను చెప్పాడు నోవాహు. 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట?
120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి, పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి, పాఠము నీకిది నీటిలో మునిగిరి, పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. 120 సంవత్సరాలు చెప్పినా ఎవరు వినలేదట. రండి, ఈ ఓడలోనికి వస్తే మీరు సేఫ్గా సురక్షితంగా ఉంటారు. యెహోవా మనకు బలమైన దుర్గము, ఆ దుర్గము అయినటువంటి ఈ రక్షణ ఓడలోనికి మీరు వస్తే మీరు కాపాడబడతారని ఎన్ని చెప్పినా కానీ ఎవరు వినలేదంట. ఆ తర్వాత దేవుడు జలప్రళయం పంపించాడు. లోకమంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. వర్షం వచ్చింది. దేవుడు ఆకాశపు తూములు తెరిచాడట, భూమి గడియలు తీసాడట. నీళ్ళరా విపరీతమైనటువంటి జలాలు భూమిని ముంచేసింది. ఆరరత్ పర్వతాలు, ఆరరత్ అనేటువంటి ఆ పర్వతాల అంత హైట్కి నీళ్ళు వచ్చాయట. దాదాపుగా పర్వతాలు మునిగిపోయినాయి, అందరూ చనిపోయారు. జీవం మనుషులు, ప్రాణికోటి అన్ని కూడా చనిపోయినాయి. దేవునికి ఇష్టమైన కొన్ని మాత్రమే ఆ జీవులు, జంతువులు ఓడలోనికి వచ్చినట్లుగా లేఖనం. కాబట్టి దేవుని మాట వింటే మనం ఆయన మాట ప్రకారం ఈ ఓడలోనికి వస్తే సురక్షితంగా ఉంటాం. ఆదివారం మనం దేవుని సన్నిధికి వస్తే మనం అన్ని విషయాలలో సేఫ్గా ఉంటాం, ఆపదలు తప్పించుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థించాలి, స్తుతించాలి, ఆయన స్వరం వినాలి, ఆయన ప్రసన్నతను, ప్రత్యక్షతను మనం ఆయన చూడటానికి రావాలి దేవుని సన్నిధి. ప్రభువా మాకు నీ ప్రసన్నతనివ్వండి, ప్రత్యక్షతనివ్వండి, ఆత్మనివ్వండి అని మనం దేవుని సన్నిధిలో కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వినలేదు కాబట్టి ఆ దుర్గములోనికి రాలేదు. యెహోవా ఆశ్రయ దుర్గమైనటువంటి ఆ దుర్గములోనికి వారు రాలేదు, ఆ ఓడలోనికి వారు రాలేదు. కాబట్టి దేవుని మాట వారు వినలేదు. దేవుని మాట మనకు క్షేమాన్ని ఇస్తుంది, దేవుని మాట మనకి కాపుదలు ఇస్తుంది, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. కానీ వారు దేవుని మాట వినడం ఆ జల ప్రళయంలో నాశనమై. కాబట్టి యెహోవా మనకు దుర్గమై ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులు అందులో ప్రవేశించి ఏంటంట సురక్షితంగా ఉంటారని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సేఫ్గా ఉండాలంటే ఆయన ఎందుకు రావాలి? ఆయన మాట వినాలి. రెండవ విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు సేఫ్గా ఉంటారు? 29వ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథమే 29-25 వచనం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు సురక్షితంగా ఉంటారంట? ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారంట సేఫ్గా ఉంటారు కదా. ఎన్ని ప్రళయాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడంటే నీవు యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఏముంచాలంట? నమ్మాలి దేవుణ్ణి. మనుషులు నమ్ముతున్నారు కానీ దేవుని నమ్మలేకపోతే, మనం చేసుకున్న వాటిని నమ్ముతున్నాం కానీ నిజమైన దేవుని నమ్ముకోలేకపోతే.
అబద్ధాలను నమ్ముతున్నారంట, అవి కాపాడుతాయని. లోకాన్ని నమ్ముతున్నారంట, అవి మనల్ని కాపాడుతాయి. ఈ లోక సంబంధమైన మనం చేతి పనులు నమ్ముతున్నామంట, అవి మనల్ని సురక్షితంగా కాపాడుతాయని, సురక్షితంగా ఉంచుతాయని మనం అనుకుంటున్నాం. కానీ వారే నిమిత్త మాత్రులు. లోకము గతించిపోద్ది, మనుషులు గతించిపోతారు కదా, సృష్టి అంతా కూడా గతించిపోద్ది, కానీ దేవుడు నిత్యం ఉండేటువంటి వాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ నిజమైన దేవుని నమ్ముకుంటావు, యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో భక్తుడైన యోహాను గారు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునైన. యోహాను సువార్త, యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునైనటువంటి దేవుడు. హెబ్రీ పత్రికలో ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు పిల్లలు. కాబట్టి మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి, దేవుణ్ణి నమ్మాలి. ప్రశ్న వేసుకుందాం, మనం ఎవరిని నమ్ముతున్నాం, వేటిని నమ్ముతున్నాం?